ఆ విషయంలో కక్ష పెంచుకున్న మంచు మోహన్ బాబు గారు ఎలాగైనా దాన్ని దక్కించుకోవడం కోసం జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఆ కక్షతోటి నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సాయం చేయరు గాని గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. అలా కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు గాని ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి సౌందర్య ప్రాపర్టీస్ ఇష్యూనే. తెలుగు సినిమాలో మరో సావిత్రి అంటే సౌందర్య అనేంతలా సహజ నటనతో కోట్లాది మంది హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన సౌందర్య గ్లామర్ పాత్రలకి దూరంగా ఉంటూ కట్టు బొట్టు సహజ సౌందర్యం అద్భుతమైన నటనతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా కోట్లాది మంది ఆరాధ్య నటిగా మారిన సౌందర్య తన కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోయింది. ఇక అలా ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలిపేందుకు బెంగళూరు నుండి బయలుదేరిన సౌందర్య అనుకోకుండా తను వెళ్తున్న హెలికాప్టర్ బ్లాస్ట్ అవ్వడంతో ఆమెతో పాటు తన అన్నయ్య కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక సౌందర్య మరణించి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతున్న క్రమంలో తాజాగా సౌందర్య మరణానికి టాలీవుడ్ హీరో మోహన్ బాబే కారణమంటూ ఒక వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఆ కంప్లైంట్ లో సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందని ఖమ్మం జిల్లాలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేస్తూ మోహన్ బాబు సౌందర్య ఆస్తి కోసమే తనని ఈ భూమి మీద లేకుండా చేశాడని, శంషాబాద్ లోని జల్పల్లి దగ్గర ఆమె 6 ఎకరాల భూమి కొన్నారని, కొంతకాలానికి ఆ ల్యాండ్ కి మంచి రేటు పలుకుతుండడంతో ఆ భూమి తనకి కావాలని మోహన్ బాబు సౌందర్యని అడగగా అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో మోహన్ బాబు ఆ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడని, ఈ విషయం బయటికి రాకుండా సౌందర్య మరియు తన అన్నయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ని ప్రమాదానికి గురి చేశాడని ఆ వ్యక్తి మోహన్ బాబుపై ఫిర్యాదు ఇవ్వడంతో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. నిజంగానే మోహన్ బాబు సౌందర్యని హతమార్చాడా? సౌందర్య ఆస్తుల విలువెంత? అసలు ఈ చిట్టిమల్లు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ పై కనిపిస్తున్న కూపన్ కోడ్ ని ఉపయోగిస్తే ఫస్ట్ 20 ఆర్డర్స్ కి 20% డిస్కౌంట్ దొరుకుతుంది. త్వరపడండి. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. సౌమ్య అలియాస్ సౌందర్య ఈమె 1972 జూలై 18న కర్ణాటకలోని ములబాగిలో జన్మించింది. తండ్రి కె సత్యనారాయణ. ఇతను కన్నడ సినిమాలకి ప్రొడ్యూసర్ గా, రైటర్ గా పనిచేస్తుండడంతో సౌందర్యకి కూడా చిన్నప్పటి నుండి సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో ఆమె తల్లి మంజుల, ఆమె అన్నయ్య అమర్నాథ్ కూడా తనకి సపోర్ట్ చేయడంతో ఫ్యామిలీ మొత్తం 1988లో బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. కానీ ఈమె తండ్రికి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలిసుండడంతో కూతుర్ని సినిమాల్లోకి తీసుకురావద్దనుకున్న సౌందర్య తండ్రి తీసిన అన్ని మూవీస్ ఒక స్టేజ్ లో ఫ్లాప్ అయి అప్పులు ఎక్కువ అవడంతో తనకి వేరే దారి లేక సౌందర్యని 1990లో గంధర్వ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేపించాడు. కానీ ఆ మూవీ అంతలా ఆడకపోయినా ఆ తర్వాత రాజాదిరాజా, బానన్న ప్రీతీసు, నన్న తంగి అనే మూవీలో చేయగా అన్ని మూవీస్ రిలీజ్ అయ్యి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత ఈమెకి కన్నడ మూవీస్ లో ఛాన్సులు రాలేదు. దీంతో తమిళ్లో పొన్నుం అనే మూవీతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 4 మూవీస్ లో యాక్ట్ చేసిన అవి కూడా ఫ్లాప్ అవడంతో సౌందర్య తన మకాన్ని తెలుగుకి మార్చేసి మనవరాలి పెళ్లి అనే సినిమాతో అరంగేట్రం చేసింది. అలా ఆ మూవీ అంతంత మాత్రమే ఆడిన రాజేంద్ర ప్రసాద్ తో ఉన్న మంచి పరిచయం కారణంగా ఈమెకి రాజేంద్రుడు గజేంద్రుడు అనే మూవీలో అవకాశం రాగా ఆ మూవీ 1993 ఫిబ్రవరి 4న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సౌందర్యకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆ తర్వాత తను చేసిన ఇన్స్పెక్టర్ ఝాన్సీ, మాయదారి మోసగాడు, అసలే పెళ్లైన వాడిని, దొంగల్లుడు, అన్నా చెల్లెళ్ళు అని 10 మూవీస్ వరకు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఈమె కెరియర్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక అలా ఎప్పుడైతే పెదరాయుడు మూవీ చేసిందో తన కెరియర్ కి కాస్త బూస్ట్ దొరికిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే మోహన్ బాబు రియల్ ఎస్టేట్, బిజినెస్ లతో పాటు స్కూల్స్, కాలేజెస్ ని రన్ చేస్తూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉండేవాడు. ఇక అలా మోహన్ బాబు సౌందర్యని కూడా తను సంపాదించిన డబ్బుల్ని భూముల మీద ఇన్వెస్ట్ చేయమని, కొన్ని రోజుల తర్వాత ల్యాండ్స్ కి మంచి రేటు పలుకుతుందని శోభన్ బాబు, మురళీ మోహన్, ఎన్టీఆర్ లాంటి వారందరూ అప్పట్లో ల్యాండ్స్ పై ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉన్నారని అడ్వైజ్ ఇవ్వడంతో సౌందర్య తన అన్నయ్యతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. అలా ముందుగా బెంగళూరులో 2 ఓపెన్ ల్యాండ్స్ తో పాటు ఒక ఇల్లుని కూడా కొనుక్కోవడం జరిగింది. అలా ఆ తర్వాత కర్ణాటక
విశాఖలోనే 4 ల్యాండ్స్ ని కొనుక్కున్న సౌందర్య హైదరాబాద్ లో కూడా ఒక మంచి ల్యాండ్ ని కొనుక్కోవాలని చూస్తున్నప్పుడే మోహన్ బాబు ద్వారా శంషాబాద్ దగ్గరలోని జల్పల్లి దగ్గర ఒక ల్యాండ్ ఉందని తెలుసుకొని రాయుడు మూవీ టైంలో మోహన్ బాబు అక్కడే 6 ఎకరాలని కొనుక్కుంటే సౌందర్య 4 ఎకరాలని కొనుక్కోవడం జరిగింది. ఇక సౌందర్యకి మోహన్ బాబుతో ఉన్న మంచి పరిచయం కారణంగా అతనితో శ్రీరాములయ్య, అధిపతి, పోస్ట్ మ్యాన్, కొండవీటి సింహాసనం అని 7 మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ క్రేజ్ 5 నుండి 10 ఏళ్లు మాత్రమే ఉంటుంది కాబట్టి 1992లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన సౌందర్యకి 2000 సంవత్సరం తర్వాత ఛాన్సులు తగ్గడంతో ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంది. ఇక అలా మొదట్లో టీడీపీకి సపోర్ట్ చేసిన ఆ తర్వాత బీజేపీ పార్టీలో జాయిన్ అయింది. అలా అప్పటి నుండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న సౌందర్యకి 2003 నాటికి 30 ఏళ్లు రావడంతో తన చిన్ననాటి స్నేహితుడు, తమ దగ్గర బంధువు అయిన రఘు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఇక రఘు కూడా పెళ్లి తర్వాత సౌందర్యకి సినిమాల్లో నటించేందుకు, రాజకీయాల్లో ఎదగడానికి సపోర్ట్ చేయడంతో ఇరు కుటుంబ పెద్దలు వీరి పెళ్లి చేసేందుకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే తను 1998లో జల్పల్లిలో కొన్న 4 ఎకరాల ల్యాండ్ ప్రైజ్ లో 2002 సంవత్సరం నాటికి కూడా ఎటువంటి డెవలప్మెంట్ కనిపించకపోవడంతో సౌందర్య ఆ ల్యాండ్ ని అమ్మేసి బెంగళూరులో ఇన్వెస్ట్ చేయాలనుకుంది. ఇక ఈ విషయం మోహన్ బాబుకి చెప్పగా తను ఆ 4 ఎకరాలని తీసుకుంటానని చెప్పి ఒక మంచి రోజున రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తం డబ్బుని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సౌందర్య, రఘు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2003 ఏప్రిల్ 27న సింపుల్ గా పెళ్లి చేసుకోగా తన మకాన్ని పూర్తిగా హైదరాబాద్ నుండి బెంగళూరుకి మార్చేసింది. అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడే సౌందర్య ప్రెగ్నెంట్ అవ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా సౌందర్య సినిమాలకి బ్రేక్ ఇవ్వబోతుందని తెలుసుకున్న మోహన్ బాబు తను నటించి ప్రొడ్యూస్ చేసిన శివశంకర్ మూవీలో యాక్ట్ చేయమని అడగగా సౌందర్య అతన్ని కాదనలేకపోయింది. అలా శివశంకర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయి 80% షూట్ కంప్లీట్ అయ్యాక కాస్త బ్రేక్ తీసుకొని క్లైమాక్స్ షూట్ ఉన్నప్పుడు పిలుస్తామని చెప్పడంతో సౌందర్య మూవీస్ కి బ్రేక్ ఇచ్చి ఇంటి వద్దే ఉంటూ వచ్చింది. ఈ సమయంలోనే 2004లో కరీంనగర్ లో లోక్సభ ఉప ఎన్నికలు రావడం, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావు కరీంనగర్ లో పోటీ చేయగా అతని తరపున ప్రచారం చేయడానికి హైకమాండ్ సౌందర్యకి ఆదేశాలు ఇచ్చింది. ఇక అలా సౌందర్య ప్రెగ్నెంట్ గా ఉండడంతో తన భర్త, తల్లి వద్దని చెబుతూ బెంగళూరు నుండి కరీంనగర్ కి 780 కిలోమీటర్లని అంత దూరం కారులో ట్రావెల్ చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడంతో ఇదే విషయం హైకమాండ్ కి చెప్పగా అందుకు హైకమాండ్ సౌందర్య అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తే విద్యాసాగర్ రావు తప్పకుండా గెలుస్తాడని కారులో వెళ్లకుండా తన కోసం ఫ్లైట్ ని అరేంజ్ చేశారు. ఇక అలా పార్టీ వారు తన కోసం చూపిస్తున్న ఆప్యాయతని చూసి సౌందర్య వారిని కాదనలేక తనతో పాటు తన అన్నయ్యని కూడా తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. అలా సౌందర్య అన్నయ్య అయిన అమర్కి అప్పటికే నిర్మల అనే ఆమెతో పెళ్లై సాత్విక్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అలా సౌందర్య 2004 ఏప్రిల్ 17న బెంగళూరులోని జకూర్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి హెలికాప్టర్ ని ఎక్కగా అది గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాలకే టెక్నికల్ ఇష్యూ వచ్చి పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయంలో కుప్పకూలిపోయింది. ఇక అలా చుట్టుపక్కల ఉన్న వారంతా వచ్చి డోర్స్ లాగడానికి ట్రై చేసిన అప్పటికే ఫ్యూయల్ ట్యాంక్ పగిలి నిప్పంటుకోవడంతో హెలికాప్టర్ కింద పడిన 5 నిమిషాలకే బ్లాస్ట్ అయి సౌందర్య తన అన్నయ్యతో పాటు మరో 2 సజీవంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక అలా సౌందర్య మరణంతో యావత్ భారతదేశం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే అప్పటికే సౌందర్యకి 50 కోట్ల నెట్వర్త్ ఉండడంతో సౌందర్య భర్తకి మరియు తన వదినకి ఆస్తి వివాదాలు మొదలయ్యాయి. ఇక అలా సౌందర్య కూడా తన తర్వాత తన ఆస్తి తన భర్తకే చెందాలనే వీలునామా రాసి ఉండడంతో సౌందర్య తల్లి కూడా అల్లుడికే సపోర్ట్ చేయడం మొదలెట్టింది. కానీ సౌందర్య వదినైన నిర్మల మాత్రం అప్పటి వరకు సౌందర్య కొన్న ల్యాండ్స్ లో తన భర్త కూడా ఇన్వెస్ట్ చేశాడని ఆ ఆస్తిని సమానంగా పంచాలని చెప్పిన సౌందర్య భర్త మరియు తల్లి అందుకు ఒప్పుకోకపోవడంతో నిర్మల వారిపై కోర్టులో కేసేసింది. ఇక అలా ఈ ఆస్తి తగాదాలని చూసిన మోహన్ బాబు తను సౌందర్య నుండి తీసుకున్న జల్పల్లి ల్యాండ్ లో ఫ్యూచర్ లో ఎటువంటి లిటిగేషన్స్ రాకుండా ఉండాలంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనూ సైన్ చేపించుకోవాలని వారిని కాంటాక్ట్ అవ్వగా అందుకు వారు కోర్టులో ఈ కేసు పూర్తయ్యాకే సైన్ చేస్తామని అప్పటి వరకు వెయిట్ చేయాలని చెప్పడం జరిగింది. అలా 2013 వరకు ఈ కేసు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇరు కుటుంబాలు రాజీపడి అమర్ భార్యకి ఒక ఇల్లుని, అతని కొడుక్కి ఒక ల్యాండ్ ఇచ్చేసి మిగిలిన ఆస్తిని సౌందర్య తల్లి మరియు భర్త తీసుకోవడం జరిగింది. ఇక అలా ఫ్యామిలీ మొత్తం మోహన్ బాబుకి ఎన్ఓసి పై సైన్ చేయడంతో సౌందర్య ఆస్తి వివాదాలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. అంతేకాకుండా సౌందర్య ఆఖరిగా నటించిన శివశంకర్ మూవీలో తను లేకుండానే క్లైమాక్స్ ని ముగించడం చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే సౌందర్య భర్త రఘు రెండో పెళ్లి చేసుకొని సౌందర్య తల్లి చివరి రోజుల వరకు ఆమె బాధ్యతలన్నీ తనే చూసుకోవడం జరిగింది. ఇక అలా మరోవైపు మోహన్ బాబు జల్పల్లిలో 10 ఎకరాల భూమిలో ఒక పెద్ద ఫామ్ హౌస్ ని కట్టి 2017లో ఫ్యామిలీతో సహా అక్కడికి షిఫ్ట్ అయి అందరూ అందులో కలిసే ఉంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఐశ్వర్యరాయ్ తన తల్లిని ఒకరు, జయలలిత వారసులమని మరొకరు, లావణ్య త్రిపాఠి తన భార్యని ఇంకొకరు వచ్చి మీడియాలో హల్చల్ చేసినట్లే ఇప్పుడు చిట్టిమల్లు అనే వ్యక్తి సౌందర్యని మోహన్ బాబు ప్లాన్ ప్రకారమే హతమార్చాడని, తనకి 16
16 ఏళ్లున్నప్పుడు సినిమా షూటింగ్ చూడడానికి హైదరాబాద్కి వచ్చాడని, అక్కడ సౌందర్య ఒక వ్యక్తితో ల్యాండ్ గురించి మాట్లాడడం తను విన్నాడని, మోహన్ బాబు ఆ ల్యాండ్ కోసమే అలా చేశాడని పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఇప్పుడు మీడియాలో హైలైట్ అయ్యే ప్రయత్నం చేయగా ఈ ఇష్యూపై సౌందర్య భర్త రఘు స్పందించడం జరిగింది. అలా తమకి మోహన్ బాబుకి ఎలాంటి భూతగాదాలు లేవని, తాము ఇష్టపూర్వకంగానే అతనికి ఆ ల్యాండ్ ని అమ్మామని ఒక పోస్ట్ ని పెట్టడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. మీకు సౌందర్య నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, బలవంతులు సహిస్తూ మౌనంగా ఉంటారు, బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. ఇది ఫోక్స్ సౌందర్య ఆస్తిలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.